హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్రాఫ్టింగ్ క్రేజీ క్రాఫ్టింగ్. నేను కార్డ్బోర్డ్తో పూజా మందిర్ అయితే సెట్ చేశాను. కార్డ్బోర్డ్తో పూజా మందిర్ చేయడానికి నేనైతే ఒక పెద్ద కార్డ్బోర్డ్ని యూజ్ చేశాను. అంటే మినిమం దేవుడి పటాలు కానీ మనం లోపల పూజ చేసుకోవడానికి కానీ స్పేస్ ఉండేలాగా ఒక పెద్ద కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్స్ జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. కొంతమంది అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు, లేదు అంటే ఒక 10-20 రూపీస్ తీసుకొని మనకైతే కార్డ్బోర్డ్స్ ఇస్తారు. చాలా ఫ్రీగానే వస్తాయి. ఇంకా ఈ కార్డ్బోర్డ్ మనకి మొత్తం ఒక బాక్స్ లాగా పూజా మందిర్లానే ఉంది కాబట్టి మనం పైన డెకరేట్ చేసుకోవాలి. అలానే పైన 2 కింద 2 తలుపులా వచ్చాయి కదా, నేనైతే హారిజెంటల్గా ఉంచేసి పైవి కట్ చేసేసాను. ఎందుకంటే ఇవి తలుపుల్లా యూస్ అవుతాయని. నాకు ఈ కార్డ్బోర్డ్ చేయడానికి 2 days అయితే పట్టింది. ఇంకా కంప్లీట్గా నీట్గా మనమైతే స్టిక్ చేసుకోవాలి. లోపల కనిపిస్తుంది కదా ఫ్రంట్ పూజా మందిర్ యొక్క డిజైన్, మనము ఆ డిజైన్ లేకుండా నార్మల్గా ఉన్న బాక్స్కి మనం స్టిక్ చేస్తే అంత లుక్ రాదు. సో నేను ఫ్రంట్ అయితే డిజైన్ చేసి ఆ డిజైన్కి కూడా ఈ పేపర్ అంటించాను. ఇంకొకటి ఏంటంటే దీనికి చాలా ఇంపార్టెంట్ థింగ్, మనము మంచి స్పేషియస్గా ఉన్న ఒక బాక్స్ని అయితే తీసుకోవాలి. అలానే మనం అంటించే పేపర్ కూడా కొంచెం పూజ గదికి సెట్ అయ్యేలాగా నీట్గా ఉండాలి. మేమైతే ఎల్లో, రెడ్, బ్లూ ఇవన్నీ మిక్స్ అయి ఉన్న పేపర్ని అయితే తీసుకున్నాము. మేము ఈ కార్డ్బోర్డ్ని ఫిక్స్ చేయడానికి మాకు ఎలాంటి హ్యాంగర్స్ లేవు. మేము ఎలా ఫిక్స్ చేసామంటే ఆ గోడకి 2 మేకులు కట్టి సమానంగా ఉన్న తాడులు తీసుకొని మేమైతే ఇలా ఫిక్స్ చేసాము. మీరు అనుకోవచ్చు అలా హ్యాంగ్ చేస్తే ఆ పూజా మందిర్ అనేది ఊగొచ్చు లేదంటే పడిపోవచ్చు అని. లేదు, కరెక్ట్గా టైట్గా ఫిక్స్ అవుతుంది. మనము స్లేట్స్ మీద పూజా మందిర్స్ పెడితే ఎంత కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుందో మనం ఇలా తాడులతో కట్టినా కూడా అలానే కరెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పూజా మందిర్లో ఇది కార్డ్బోర్డ్ కాబట్టి మనము బరువు పెడితే కింద పడిపోతుందేమో అనుకుంటాము. ఈ పటాలు అలానే చిన్న చిన్న ఒత్తులు, దీపాలు అనేవి చాలా తక్కువ బరువే ఉంటాయి కాబట్టి ఏం పడిపోవు. ఇంకా మేము కార్డ్బోర్డ్తో పూజా మందిర్ కంప్లీట్గా చేసేసిన తర్వాత పైన గోపురం కూడా సెట్ చేసాము. ఈ గోపురం అనేది మీరు గమ్తో స్టిక్ చేసుకోవచ్చు. పేపైతే అలా వాల్కి స్టాండర్డ్గా ఉంది కాబట్టి పైన గోపురాన్ని అలా పెట్టేసాము. సో ఫిక్స్ అయిపోయి ఉంది. ఇంకా ఇంకొంచెం కలర్ఫుల్గా ఇంకొంచెం బాగుండడానికి మనం రెగ్యులర్గా వాడే నార్మల్ పూజా మందిర్స్లో ఎలా లైటింగ్ వాడుకుంటామో ఎలా లైటింగ్ పెడతామో దీనికి కూడా మేము లైటింగ్ పెట్టాము. ఏ మాత్రం కూడా ఇది కార్డ్బోర్డ్తో చేసిన పూజా మందిర్ అన్నట్టు అస్సలు అనిపించదు. ఇవి తలుపులు ఓపెన్ చేస్తే ఒక మంచి పూజా మందిర్, గోపురం కానీ ఫ్రంట్ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది. మీలో ఎవరైనా పూజా మందిర్ కొనుక్కోవాలి అనుకుంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది అనుకుంటే ఒక్కసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. మంచి పూజా మందిర్ అయితే మనకు వచ్చేస్తుంది, అది కూడా చాలా తక్కువ రేట్లో. మేమైతే ఈ పూజా మందిర్ పెట్టిన తర్వాత అన్ని పూజా సామాన్లు పెట్టాము. అలానే ఆ పూజా మందిర్ పైన భగవద్గీత కూడా పెట్టాము. ఆ బరువుకి కూడా ఏం అవ్వలేదు పూజా మందిర్. సో ఈ క్రాఫ్టింగ్ ఐడియా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఒక్కసారి మొత్తం వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలానే నా ఛానల్లో ప్రీవియస్గా నేనైతే పనికిరాని పెయింట్ బకెట్స్తో కుర్చీలు ఎలా చేయాలి అనేది కంప్లీట్ వీడియో చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా క్రాఫ్టింగ్ థింగ్స్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను వాటితో ఇంకా ట్రై చేసి మీకైతే మీ ముందుకి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇంకా నేను ఈ పూజా మందిర్ని కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేశానో అలానే నా హాల్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈ కంప్లీట్ వీడియోలో ఉంటుంది. ఇంకా ఆ ఫిష్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ ఫిష్ ట్యాంక్ పెట్టడానికి కూడా మాకు అసలు స్లేట్స్ ఏం లేవు. ఈ గోడ మొత్తం ప్లెయిన్గా ఉంటుందన్నమాట. సేమ్ అదే ఫార్ములాతో పూజా మందిర్ని ఎలా ఫిట్ చేసామో అలానే ఈ టైల్ని కూడా మేము ఆ కిటికీకి ఆ తాడుల ద్వారా ఫిక్స్ చేసాము. మీరు అనుకోవచ్చు ఇది పడిపోతుందేమో, అస్సలు పడదు, చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా మేము ఒక టైల్ని ఫిక్స్ చేసి దాని మీద మేమైతే ఫిష్ ట్యాంక్ని సెట్ చేసాము. అలానే 2 మొక్కలు కూడా పెట్టాము. దాని మీద అలా అని చెప్పి ఎక్కువ బరువు ఏం పెట్టేయకూడదు, ఇంత బరువు అయితే సరిపోతుంది. మనకి ఎప్పుడైనా స్లేట్స్ లేవు, మనం కొనుక్కోలేము అనుకున్నప్పుడు ఇలా తాడులతో అయితే మనము ఏం కావాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఒక మంచి వీడియోని అందిస్తున్నాను అనుకుంటున్నాను. బాయ్.